హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఎంతో కమ్మగా ఉండే దద్దోజనాన్ని టెంపుల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీని తయారీ కోసం నేను ఇక్కడ 1 కప్తో బియ్యం తీసుకుంటున్నాను. బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తీసుకున్న 1 కప్పు బియ్యానికి 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక గరిటెతోటి అన్నాన్ని స్లైట్గా మ్యాష్ చేసుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి 2 కప్పుల పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ తీసుకున్న పెరుగు ఫ్రెష్గా కమ్మగా ఉండేలాగా చూసుకోవాలి. పుల్లటి పెరుగు దద్దోజనానికి బాగుండదు. ఎక్కడ ఉండలేకుండా ఈ పెరుగంతా కలుపుకొని తర్వాత ఇందులోకి 2 కప్పుల పాలని యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు బియ్యానికి 2 కప్పుల పెరుగు, 2 కప్పుల పాలు కరెక్ట్గా సరిపోతాయి. దద్దోజనంలో పాలు కూడా యాడ్ చేయటం వల్ల ఇది ఎక్కువసేపు పులవకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు కోసం 3-4 స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం తరుగు, 1 అర స్పూన్ మిరియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలానే కొద్దిగా సొంటి పొడిని యాడ్ చేసుకోండి. సొంటి పొడి వేయటం వల్ల దీని ఫ్లేవర్ చాలా చక్కగా వస్తుంది. అలానే ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవన్నీ వేగాక చివరిలో కొంచెం కరివేపాకు వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలిపి తాలింపుని దద్దోజనంలో కలిపేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో కమ్మగా ఉండే టెంపుల్ స్టైల్ దద్దోజనం చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.